వాణిజ్య యుద్ధం మళ్లీ మోగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోనే అతిపెద్ద సుంకాల దాడితో 66 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఇండియా, చైనా, ఆసియా మార్కెట్లు సహా గ్లోబల్ ట్రేడ్ కుదుపునకు లోనవుతోంది. ధరలు పెరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, కోర్టుల్లో ఫైటింగ్లు సహజమైపోయాయి. పన్ను దాడి ప్రభావం అమెరికా ఇళ్లను గందరగోళానికి గురిచేస్తోంది. గురువారం అమల్లోకి వచ్చిన ఈ పన్ను రేట్లు కొన్ని వస్తువులపై 15% నుండి 50% వరకు ధరలను పెంచాయి. ఆసియాలోని కొన్ని దేశాలకు 19% సుంకం, చైనా ఉత్పత్తులపై వచ్చే వారం నుండి 55% పన్ను అమలు కానుంది. 1933 తర్వాత అమెరికాలో సగటు దిగుమతి పన్ను రేటు 18.6% దాటడం ఇదే మొదటిసారి. ట్రంప్ వీటిని పరస్పర సుంకాలు అంటూ వెటకారం చేస్తున్నాడు. అమెరికాలో దేశీయంగా ఉత్పత్తులను పెంచుతానంటున్నాడు. గ్లోబల్ ట్రేడ్ లో న్యాయం తీసుకురావడం లక్ష్యమంటున్నాడు. అయితే ఆర్థికవేత్తలు మాత్రం ఈ చర్యలు అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులపై నేరుగా భారం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. యెల్ విశ్వవిద్యాలయం బడ్జెట్ ల్యాబ్ అంచనాల ప్రకారం సుంకాల వల్ల అమెరికాలో ధరలు తక్షణమే 2% మేర పెరిగాయి. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి సుమారు $2,400 ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియం, బట్టలు, షూలు, ఫర్నిచర్, వైన్, బీరు వంటి వస్తువుల ధరల్లో పెరుగుదల స్పష్టంగా కనిపించింది. బట్టలు, షూలు, చెప్పుల ధరలు తాత్కాలికంగా 39% మేర పెరగ్గా లాంగ్ రన్ లో 18 నుండి 19% పెరుగుతాయని అంచనా. ఇప్పటికే జూన్ లో కిరాణా, ఫర్నిచర్ ధరలు పెరగడం ప్రారంభమైంది. ధరల పెరుగుదలపై అమెరికా వ్యాపారుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆటోమేకర్లు ఖర్చును తామే భరించగా మరికొందరు ధరలు పెంచడం మొదలుపెట్టారు. జనరల్ మోటార్స్ సుంకాల వల్ల ఈ సంవత్సరం 4 నుండి 5 బిలియన్ల వరకు నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తోంది. టయోటా ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసిక లాభాలు 37% పడిపోయాయని, ఏడాది మొత్తం ఆదాయ అంచనాలను తగ్గించాల్సి వస్తోందంది. లిక్కర్ పరిశ్రమపై కూడా ప్రభావం ఎక్కువగానే ఉంది. యూరోపియన్ వైన్, స్పిరిట్స్ పై 15% సుంకం కారణంగా 25,000 అమెరికన్ ఉద్యోగాలు కోల్పోయే ప్రభావం ఉందని, అంతిమంగా 2 బిలియన్ అమ్మకాల నష్టం సంభవించవచ్చని అమెరికా వైన్ ట్రేడ్ అలయన్స్ హెచ్చరించింది. సుంకాల అమలు ముందు యూరోపియన్ వైన్ షిప్మెంట్లను వేగవంతం చేసినప్పటికీ సెప్టెంబర్ నాటికి ధరలు 30% పెరిగే అవకాశం ఉంది. అయితే చట్టపరంగా కూడా ఈ సుంకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగించడం పలు కోర్టు కేసులకు దారితీస్తోంది. అంతేకాక $800 లోపు విలువగల అంతర్జాతీయ ప్యాకేజీలకు ఉన్న మినహాయింపును రద్దు చేయడం వలన ఈ కామర్స్ కొనుగోళ్ల ఖర్చు కూడా పెరుగుతోంది. ట్రంప్ వాణిజ్య విధానాల దిశ స్పష్టంగా తెలియకపోవడంతో వ్యాపారాలు, వినియోగదారులు రాబోయే నెలల్లో మరింత అనిశ్చితిని ఎదుర్కోక తప్పదు. ట్రంప్ సుంకాల మోత ప్రపంచ వాణిజ్య సమీకరణాలను తారుమారు చేస్తుందా, లేక అమెరికా తయారీకి కొత్త ఊపిరి ఇస్తుందా అన్నది పక్కన పెడితే ముందుగా అమెరికన్ల కొంపలు కొల్లేరు కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.